హాయ్. ఏం తింటుంది అనుకుంటున్నారా? చెప్తా. భలే అద్భుతమైన స్వీట్ చేశాను ఈరోజైతే. అందరికీ బాగా నచ్చింది. అంటే మా మమ్మీ డాడీ తినడం ఫస్ట్ టైం అనుకోండి. మేము మా పిల్లలైతే ఇంత ముందుకు తిన్నాము. అది ఏం స్వీట్ అని చూపిస్తాను. మొన్నెప్పుడో తెచ్చాడు మా బావ అయితే. ఏం చేయాలి అని ఆలోచించి ఈ రోజుకి నాకు కుదిరిందనమాట. ఆయన చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు, అయినా సరే నేను చేయలేదు. ఇప్పుడైతే చేస్తున్నాను. మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. సోరకాయ పాయసం, కద్దుకి ఖీర్ అనమాట. ఇదైతే నా స్టైల్, కంప్లీట్లీ నా స్టైల్. ఏది వేరే వాళ్ళ స్టైల్, ఏది కాపీ అని కాదు. ఎందుకంటే కాపీ అంటే మళ్ళీ చాలా చూశాను యూట్యూబ్లో, చాలా వీడియోస్ చూసి అమ్మో ఇంత మనం చేయలేమని చెప్పి నా స్టైల్లో అయితే చేస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను. మంచిగా సొరకాయని తురిమేసుకొని దాంట్లో ఒక ప్యాన్లో కొంచెం గీ వేసుకొని, మేము తినం అందుకే కొంచెం వేసుకున్నాను, అది అడగంటకుండా. కొంచెం వేయించుకొని ఇంకో పక్క పాలు పెట్టుకున్నాను. అలాగే కొంచెం థిక్నెస్ కోసం 5 జీడిపప్పు, 5 ఆర్ 6 ఆర్ 7 బాదం పప్పు వేసుకొని పౌడర్ చేసుకున్నాను బరగ్గా. ఇంకో పక్క అయితే పాలు పెట్టుకున్నాను. పాలు మనం మామూలుగా మరిగిస్తే పైన అట్టు కడుతుంది కదా, అలా అట్టు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది. అట్టు కట్టకుండా ఉంటుంది అంతే. ఇంకొక 5 మినిట్స్ మరిగాక ఇందులో అయితే మనం ముందుగా వేయించుకున్న సేమియా అయితే వేసేసుకోవాలి. సేమియా సగ్గుబియ్యం వేసేసుకొని మంచిగా అవి కొంచెం కుక్ అయ్యాక అందులోకి అయితే సోరకాయ వేసేసుకోవాలి. సోరకాయ తురుము. మీకు సోరకాయ కొంచెం అడుగంటినట్టు అనిపిస్తే మీరు అలాగా నెయ్యి తినని వాళ్ళైతే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇంకా సోరకాయ అంతా మంచిగా ఉడికాక అందులో మనము గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు, బాదం పౌడర్ వేసేసుకొని తగినంత షుగర్. మామూలుగా అయితే 1 కప్పుకి 1/2 కప్పు షుగర్ పడుతుంది, కానీ నాకు అందాజతో వేసుకున్నాను. అయినా 1/2 కప్ షుగర్ వేయను. మేము అంత స్వీట్ తినం, మైల్డ్ స్వీట్ తింటామన్నమాట. దానికి తగ్గట్టు వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యాక కొంచెం ఇలాచీ వేసుకొని మనము క్రష్ చేసుకున్న బాదం జీడిపప్పు ఉంది కదా, అది వేసేసుకొని మంచి ఒక 5 మినిట్స్ మరిగించుకొని మంచి కన్సిస్టెన్సీ వచ్చేదాకా మరిగించుకొని చల్లారాక తిన్నామంటే భలే ఉంటుంది తెలుసా. చాలా బాగుంటుంది. కండెన్స్ మిల్క్, ఈ ఫ్యాట్ మిల్క్ లేకుండా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై